దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. గత రాత్రి దేవుడు చాలా ఆశీర్వాదకరంగా మహిమకరంగా కూడికను ప్రభు జరిగించాడు. మరి రెండవ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని అభిషేకించి బలముగా వాడుకోబోతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో మన ప్రాముఖ్యంగా దైవజనులు మరి సురేష్ బాబాయ్య గారిని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఈ సమయంలో మొట్టమొదటిగా కేరళ ప్రాంతంలో బలంగా వాడబడుతూ అంతర్జాతీయ స్వార్థ పరిచయలో వాడబడుతున్న దైవజనులు మరి సురేష్ బాబాయ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం కనపరుద్దాం. అలాగే ట్రాన్స్లేషన్ చేయడానికి వినయ్ పాస్టర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. Praise the Lord. Hallelujah. There is the second hallelujah. Hallelujah. Lift your both hands and shout a great hallelujah. రెండు చేతులు పైకెత్తి గంభీరంగా ఒక మంచి హల్లెలూయా చెప్పండి. Greetings to all of them one more time in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సాటి లేని నామములో మీ అందరికీ మరోసారి శుభాలు తెలియపరుస్తున్నాను. If two or three are gathered in my name, I will be in your midst. That's the prime promise of our God. మన దేవుడు మనతో చేసినటువంటి ప్రప్రథమ వాగ్దానములలో ఒక వాగ్దానం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. Some people are going there, some people are climbing some mountains to meet their God, but our God, He is coming down to meet us. వారి దేవుళ్ళను కలవడానికి అటు ఇటు కొండలను గుట్టలను ఎక్కుతా ఉన్నారు, కానీ మన దేవుడు మనలను కలవడానికి ఆయన దిగి వస్తా ఉన్నాడు. Oh, the God is come down here. మన దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు Jesus is walking in our midst. యేసు మన మధ్యలో సంచరిస్తున్నాడు. Give a mighty clap and welcome the presence of Jesus. మన మధ్యలోనికి దిగి వచ్చినటువంటి యేసయ్య సన్నిధిని మనమందరం కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. Come on, put on hands together. అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టండి. One more time, greet all of you, particularly Pastor Isaac and the entire team for this glorious meeting. ఈ మహిమగల సువార్త సభలను నిర్వహించినందుకు పాస్టర్ ఐజాక్ గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి నాయకత్వ బృందం అందరికీ కూడా నేను నా శుభాలు తెలియపరుస్తున్నాను. It's my privilege to have Mariaka today with us. ఈ రోజు మనతో పాటు మేరియక్క గారు ఉండడం కూడా మంచి ఆనందకరమైనటువంటి విషయం. Oh, brother Sebastian, Pastor Nirekshan and all the wonderful people here. సోదరుడు సెబాస్టియన్ గారు, పాస్టర్ నిరీక్షణ్ గారు, చాలా అద్భుతమైనటువంటి ప్రజలందరూ మన మధ్యలో ఉన్నారు. Our spirit is here. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. Where the spirit of God is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. The liberation power is here to liberate you tonight. మిమ్మల్ని కూడా విడిపించడానికి, స్వాతంత్రము కలిగించడానికి, స్వాతంత్రమును చేకూర్చేటువంటి దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి the night of your liberation. ఈ రాత్రి మీ అందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రము కలగబోయేటువంటి రాత్రి, విడుదల చేకూర్చబోయే రాత్రి. Shall we stand in the presence of God for a second? కొద్ది నిమిషాల పాటు మనము ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామా? అందరము కూడా everybody rise on our feet in Jesus name. ప్రతి ఒక్కరము కూడా లేచి నిలబడదాం. Oh, hallelujah. Shall we close our eyes and lift your hands and worship the Lord for a second? కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాము కాసేపు. The spirit of God is moving in our midst. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. Oh, the spirit of God is moving in our midst. మన మధ్యలో దేవుని ఆత్మదేవుడు సంచరిస్తూ ఉన్నాడు. Let us all raise our hands and open our mouth and worship the Lord. రెండు చేతులు పైకెత్తి నోర్లు తెరిచి ప్రభుని ఆరాధిద్దాం. Everybody close your eyes. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకునండి. Raise your voice. స్వరాలు ఎత్తండి. Forget about the surroundings. మీ యొక్క పరిసర ప్రాంతాల గురించి మర్చిపోండి. Forget about where you are standing and which are the people, those who are around you. మీరు ఎక్కడ నిలబడినారు, మీ చుట్టుపక్కల ఎవరున్నారు, మీ పక్కన ఎవరు నిల్చున్నారు, వీటన్నిటి గురించి మర్చిపోండి. Forget about your surrounding and raise your voice and lift your hands and worship Jesus. మీ పరిసర ప్రాంతాల గురించి మర్చిపోండి, మీ చుట్టుపక్కల పరిస్థితుల గురించి మర్చిపోండి. కేవలం రెండు చేతులు పైకెత్తి నోర్లు తెరిచి ప్రభుని ఆరాధించండి. ఆరాధనా 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 ఆరాధనా. Everybody sing. అందరం కలిసి పాడదాం. ఆరాధనా
హల్లెలూయా 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 గట్టిగా హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 lift your hands and talk in tongues, everybody. చేతులెత్తి ప్రతి ఒక్కరు అన్య భాషలో మాట్లాడసాగండి. Come on, lift your voice and talk in tongues, everybody. స్వరాలెత్తి ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలో మాట్లాడసాగండి. Our gracious, loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank you for this blessed and wonderful fellowship that was given to us, O Lord. నీవు మాకు దయచేసిన ఈ ధన్యకరమైనటువంటి సహవాసమును బట్టి నీకు వందనాలు. Lord, we have simply gathered over here, ప్రభా, మా అంతటా మేము ఇక్కడ సమకూడలేదు, but here you have brought us for a divine purpose. నీ యొక్క దైవిక ఉద్దేశమును నెరవేర్చుకున్నటకే మమ్మునందరినీ ఇక్కడికి జమ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. Holy Spirit, this is your time. పరిశుద్ధాత్ముడా, ఇది నీ సమయం. Holy Spirit, we welcome you. పరిశుద్ధాత్ముడా, మేము నిన్ను ఆహ్వానిస్తున్నాం. Come and have your way in the midst of your people. ప్రభువా, నీ ప్రజల మధ్యలో నీ చిత్తమును నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. Glorify the name of Jesus. యేసు నామమును మహిమపరచు. As you come down in the cool of the day and welcoming your children in the God of Eden, thank you, Lord, you are already started walking, you are moving in the midst of your kids. ఆ ఏదెను తోడులో ప్రభా, ప్రతి సాయంకాలమున చల్లటి పూట నీవు దిగివచ్చి నీ బిడ్డలతో నడిచినట్లుగా సంచరించినట్లుగా ప్రభా, ఇప్పటికే మా మధ్యలో దిగివచ్చి ఈ ప్రాంగణం అంతట్లో కూడా నువ్వు సంచరిస్తున్నందుకే నీకు వందనాలు. You speak to your children. నీ బిడ్డలతో నీవే మాట్లాడు. Open the windows of heaven and pour out your blessings. పరలోకపు కిటికీలను తెరిచి ప్రభా, నీ ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. Give all the glory and honor to thee. సకల ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Raise your hands. రెండు చేతులు పైకెత్తండి అందరూ కూడా. Raise your hands. While you are raising your hands, give a bigger clap that you can do before the presence of God. దేవునికి మీరు అందించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి చప్పట్లను చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిస్తూ Everybody. ప్రతి ఒక్కరు కూడా ఆయనను చప్పట్లు కొడుతూ సన్నిధిద్దాం. Joyfully. సంతోషంగా, Don't stop. ఆపకూడదు, Continue. చప్పట్లు కొడుతూనే ఉండండి. Shout the shout of victory. చప్పట్లు కొడుతుండగా జయోత్సాహము చేయండి. Yes, glory. మహిమ, Glory. మహిమ, Glory. మహిమ. Fire is falling over this place. ఈ ప్రాంతం మీద, ఈ ప్రదేశం మీద దేవుని అగ్ని కుమ్మరింపబడతా ఉంది. God's angels are walking here. ఈ మైదానంలో దేవుని దూతలు సంచరిస్తా God's ఉన్నారు. angels are walking here. దేవుని Breaking every yoke tonight. ఈ రాత్రి ప్రతి కాడిని దేవుని అభిషేకము విరగొడతా ఉన్నది. In Jesus' name. యేసు నామములో. You may be seated in the presence of God tonight. ఈ రాత్రి మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో కూర్చోవచ్చు. One more time. 41వ వచనం. Gospel of
John chapter 1 verse 41 says, యోహాను సువార్త మొదటి అధ్యాయం 41వ వచనం చెప్తోంది, he first found his own brother Simon and said to him, we have found the Messiah, which translated Christ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి, we have found the Messiah, which translated Christ. మేము మెస్సయాను కనుగొంటిమి. ఆ మెస్సయ అన్న మాటకు అభిషక్తుడని అర్థము. Oh, the Bible says it. That is what we are meditating. Jesus Christ of Nazareth. That means Messiah. ప్రభువైన యేసు నజరేతు వాడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు అన్నటువంటి ఆ మాటను మనము ధ్యానిస్తా ఉన్నామంటే క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. Christ means anointed one. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడని అర్థం. Oh, Christ means anointed one. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడని The అర్థం. Bible says in the Old Testament God anointed 3 group of people. బైబిల్ చెప్తోంది పాత నిబంధనలో దేవుడు 3 గుంపుల వారిని అభిషేకించాడు. Oh, it's accumulating and merging in the life of Jesus. ఈ 3 విధాల అభిషేకాలన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో మనకు కనిపిస్తా ఉంటాయి. In some places 3 rivers are joining together. కొన్ని ప్రాంతాలలో 3 నదులు సంగమిస్తా ఉన్నాయి. Cape Comorin, Kanyakumari, southern tip of India, 3 oceans are merging together. భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో 3 మహాసముద్రం యొక్క సంగమం అవుతా ఉన్నది. But here not the river or the ocean, but the 3 anointing is merging together. అయితే ఇక్కడ 3 నదులు 3 మహాసముద్రాలు కాదు, 3 అభిషేకముల యొక్క కలయిక జరుగుతా ఉన్నది. Yesterday we heard about the prophetic anointing. నిన్నటి రాత్రి మనము ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకము గురించి మనము ధ్యానించాం. Jesus Christ is the powerful prophet. ప్రభువైన యేసు క్రీస్తు బలమైన ప్రవక్త. And Jesus Christ is the King of Kings. యేసు ప్రభువు రాజులకు రాజు అయి ఉన్నాడు. And he is the most high priest. ఆయన అతి ప్రధాన యాజకుడు కూడా. Oh, Jesus carried the prophetic anointing. యేసు ప్రభువు ప్రవచనాత్మక అభిషేకాన్ని కలిగిన వాడు. He had the king's anointing. ఆయనకు రాజు యొక్క అభిషేకము కలిగిన వాడు. And tonight we are going to meditate about the priest anointing of Jesus. ఈ రాత్రి మనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క యాజకుని అభిషేకం గురించి ధ్యానించబోతా ఉన్నాం. The title of tonight's message, Jesus Christ, he is the most high priest. ఈ రాత్రి మనం ధ్యానించబోయేటువంటి ఈ సందేశం యొక్క శీర్షిక ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అతి ప్రధాన యాజకుడు. Somebody shout and lift your hands and shout a hallelujah. చేతులెత్తి హల్లెలూయా చెప్తామా బిగ్గరగా? Oh, one more time, lift your both hands and shout a bigger Andhra hallelujah. ఇంకోసారి 2 చేతులు పైకెత్తి ఒక మంచి ఆంధ్ర హల్లెలూయా చెప్పండి. Jesus Christ is the most high priest. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అతి ప్రధాన యాజకుడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. All the children, all the people of God, listen carefully. పిల్లలందరూ కూడా దేవుని బిడ్డలైన వారందరూ కూడా నా మాట వినండి. This is a powerful session that we are going to see. We are attending right now. ఈ సాయంకాలం వచ్చినటువంటి ఈ సభ బహు బలమైనది, చాలా ప్రభావవంతమైనది. This is not a simple message, but rather than this a revelation which is delivering you forever and ever. ఇప్పుడు నేను మీతో పంచుకోబోయేటువంటి ఈ సందేశం అది సాధారణమైనటువంటి ఒక సందేశమో వర్తమానమో ప్రసంగమో కాదు. ఈ ప్రసంగాన్ని మీరు ఒకవేళ సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఎల్లప్పటికీ దేవుడు మీకు ఒక స్వేచ్ఛను అనుగ్రహిస్తాడు. I need your total attention. గనుక మీ పూర్ణ ఏకాగ్రతని నేను కోరుకుంటా ఉన్నాను. Jesus Christ is the most high priest. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అతి ప్రధాన యాజకుడు. Priesthood is not a new term in the New Testament time. కొత్త నిబంధన కాలంలో యాజకత్వం అనేది అది కొత్త అంశమేం కాదు. But in the Old Testament also God anointed the priest. ఎందుచేతనంటే పాత నిబంధనలో కూడా దేవుడు యాజకులను అభిషేకించి ఉన్నాడు. Leviticus chapter 8 verse 12 says, లేవియ కాండం 8వ అధ్యాయం 12వ వచనం చెప్తోంది, God has selected Levi, the tribe of Levi, and appointed him as the priest in the tabernacle. దేవుడు లేవిని, లేవి గోత్రమును ఆయన తన ప్రత్యక్ష గుడారములో యాజక ధర్మమును నిర్వర్తించడానికి దేవుడు వారిని అభిషేకించినట్లుగా బైబిల్ చెప్తోంది. Why God has selected the tribe of Levi for priestly anointing? ఎందుకని దేవుడు ఆ లేవి గోత్రికులను ఆయన యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎన్నుకున్నాడు? Oh, he got the elder brothers as well as the younger brothers. లేవిని చూసుకున్నట్లయితే ఆయనకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. Oh, but in between only Levi has taken and separated and anointed the priest of that family. కానీ దేవుడు లేవిని, మధ్యలో ఉన్నటువంటి లేవిని, అన్నలు తమ్ముళ్ళు కాక మధ్యలో ఉన్నటువంటి లేవిని తీసుకొని ఆ కుటుంబానికి ఆ వంశానికి ఆయన యాజకునిగా అభిషేకించాడు. I have a question to Levi. లేవికి ఒక ప్రశ్న
వేయాలని ఇష్టపడతా ఉన్నాను నేను. Hey Levi, why you are carrying in such an anointing? లేవి, నీకు ఈ ప్రత్యేకమైన అభిషేకం ఎందుకు కలిగింది? Why you are having such an anointing? నీకు ఈ ప్రత్యేకమైన అభిషేకం ఎందుకు వచ్చింది? And he will tell you there is a story behind this glory. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? నేను పొందుతున్న ఈ మహిమ వెనుక ఒక కథ ఉంది అని చెప్తాడు. Yes, there's a story behind the glory. నా మహిమ వెనుక ఒక కథ ఉన్నది. When you carry this anointing, మీరు ఈ మహిమను కలిగినప్పుడు, oh, whether you are a worship leader, whether you are pastor or a prophet or a preacher, there will be a price already paid behind that. మీరు ఈ అభిషేకాన్ని కలిగినట్లయితే మీరు ఆరాధకులు కావచ్చు, పాస్టర్ కావచ్చు, బోధకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అభిషేకాన్ని పొందుకోవడానికి దాని వెనుక ఒక వేళ మీరు ముందుగానే చెల్లించి ఉన్నారు. Hey Levi, what happened to you? What's the reason that God has selected you? లేవి, దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దాని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అని అడుగుతున్నాం. There's a sad story. దాని వెనుక ఒక దుఃఖకరమైనటువంటి ఒక కథ ఉన్నది. Genesis chapter 49. ఆదికాండము 49వ అధ్యాయము Now verse 6 and 7 says, 6-7 వచనాలు చెబుతున్నాయి. one day Jacob want to bless his children. ఒకానొక దినాన యాకోబు తన కుమారులందరినీ కూడా ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. Because Jacob is about to die. ఎందుకంటే యాకోబు చనిపోబోతున్నటువంటి పరిస్థితి. Jacob received the generational anointing. యాకోబు తరతరములు నిలిచినటువంటి అభిషేకాన్ని పొందుకున్నాడు. People of this region, God, listen to me carefully. ఈ ప్రాంత వాసులారా, నా మాట జాగ్రత్తగా వినండి. The blessing that we are carrying is not a seasonal blessing but a generational blessing. మనము ప్రభువు నొద్ద నుండి పొందుకున్నటువంటి ఈ ఆశీర్వాదము, ఈ దీవెనలు, ఇది తాత్కాలికమైనది కాదు, కాల పరిమితి చెందినది కాదు, ఇది తరతరములు నిలిచినటువంటి ఆశీర్వాదమైనది. Yes, this is a generational blessing. తరతరములు నిలిచినటువంటి ఆశీర్వాదము. For his birth, death, Abraham blessed Isaac. అబ్రహాము చనిపోయేటువంటి సమయమున అబ్రహాము ఇస్సాకును దీవించాడు. For the death, Isaac blessed Jacob. ఇస్సాకు చనిపోక ముందు యాకోబును దీవించాడు. Yes, Abraham, Isaac, Jacob, everybody died. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అందరూ చనిపోయారు. But their blessing cannot die. కానీ వారి ఆశీర్వాదము మాత్రము చనిపోలేదు. Even tonight the blessing of the Lord is flowing in this ground. ఈ రాత్రి కూడా దేవుని ఆశీర్వాదము, దీవెనలు ఈ మైదానం అంతట్లో కూడా ప్రవహిస్తా ఉన్నది. But look at Jacob. యాకోబును గమనించి చూడండి ఒకసారి. To bless the hand over the blessing to the fourth generation. 4వ తరము వారికి తన మీద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను ఆయన విడుదల చేయాలని కోరుతున్నాడు. Oh, it's an important function over there. ఆ రోజు జరుగుతున్నటువంటి ఆ విందు చాలా ప్రాముఖ్యమైనది. All the royal people, all the wonderful leaders of that area, they have gathered over there. రాజులైన వారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా, చాలా అధికార ఉన్నత స్థితిలో ఉన్న వారందరూ కూడా అక్కడ సమకూడారు. The noble people are watching there. అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులందరూ కూడా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కనులందరూ కూడా అక్కడ చూస్తా ఉన్నారు. Oh, the servants are there. సేవకులు ఉన్నారు. Hundreds and hundreds of people gathered for this special function because the third generation of godly blessing is about to hand over to the fourth generation. ఈ ప్రత్యేకమైనటువంటి విందులో, వేడుకలో పాలు పొందుకోవడానికి అందరూ కూడా అన్ని వర్గాల వారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకు అనంటే 3వ తరం యొక్క ఆశీర్వాదము 4వ తరం వారికి అందింపబడబోతా ఉన్నది. The Bible says, బైబిల్ చెప్తోంది, Jacob blessed the eldest son Reuben. యాకోబు తన పెద్ద కుమారుడైనటువంటి రూబేనును ఆశీర్వదించాడు. Oh, but when the turn of the Levi came, కానీ ఎప్పుడైతే లేవి వంతు వచ్చిందో, he's coming with a great expectation. లేవి గొప్ప ఆశ కలిగి వస్తా ఉన్నాడు. My papa bless my Annan. మా నాన్నగారు మా అన్నలను ఆశీర్వదించాడు. Oh, now it is my turn to receive the blessing from my papa. నా తండ్రి వలన దీవెన పొందుకోవడానికి ఇది నా అవకాశం అని ఆశపడి వస్తున్నాడు. Let me also receive the blessing from my papa like my Annan. నా అన్నలు ఏ రీతిగా అయితే దీవెనను, ఆశీర్వాదమును పొందుకున్నారో, నా తండ్రి వలన నేను కూడా ఆశీర్వాదము పొందుకుంటానని ఆశతో వస్తున్నాడు లేవి. He came forward, ముందుకొచ్చాడు, kneel down before the father. తండ్రి ఎదుట మోకరించాడు. The holy word of God says, కానీ పరిశుద్ధ దేవుని వాక్యము చెబుతోంది, Jacob cursed Levi. యాకోబు లేవిని శపించినట్లుగా బైబిల్ చెప్తోంది. Everybody thunderstruck. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు. Oh, everybody expect the words of blessings. ప్రతి ఒక్కరు కూడా యాకోబు నోట్లో నుండి ఆశీర్వచనములను ఆశిస్తా ఉన్నారు. In the midst of the family, the father Jacob cursed Levi. కుటుంబ సభ్యులందరి మధ్యలో తండ్రి అయినటువంటి యాకోబు లేవిని శపించాడు. Not secretly but publicly the papa cursed Levi. ఈ శాపములు రహస్యంగా కలగలేదు, అందరి ముందు బహిరంగంగా యాకోబు తన కుమారుడైన లేవిని శపించాడు. Hey, look at Levi. లేవిని చూడండి ఒకసారి. It totally become shattered and broken hearted. ఆ పరిస్థితిని బట్టి గాయపడినటువంటి హృదయం గలవాడై చెదిరిపోయాడు లేవి. Oh, my papa bless me, he is supposed to bless. My papa curse me, he is supposed to bless me. అయ్యో, నా తండ్రి నన్ను ఆశీర్వదించాల్సింది బదులు
బదులుగా ఆయన నన్ను శపించాడని బాధపడుతున్నాడు. I'm the cursed one in my family. నా కుటుంబంలో నేను శాపగ్రస్తుడను. My papa cursed me. నా తండ్రి నన్ను శపించాడు. Hey, there are some brothers and sisters listening tonight. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నారు కొంతమంది సహోదర సహోదరులు. Oh, they are saying that is my story. వారు అంటున్నారు, అవునండి అదే కథ నా జీవితంలో కూడా ఉంది. My papa cursed me. నా తండ్రి నన్ను శపించాడు. My papa said that you are a failure. నా తండ్రి అన్నాడు, నీవెప్పుడు కూడా బాగుపడలేవు అన్నాడు. Oh, you are a beggar. నీవు అడుక్కు తింటావు అన్నాడు. You cannot be success. నీ జీవితంలో అసలు నెగ్గలేవు అన్నాడు. Oh, always my papa pronounce the words of curses over me. ఎప్పుడు చూసినా నా తండ్రి నా మీద శాపవచనాలు పలికాడు. But tonight in the name of Jesus, కానీ ఈ రాత్రి యేసు నామములో, if the Father cursed you, the heavenly Father want to not only break the curse, but he want to bless you tonight. మీ భౌతిక తండ్రి మిమ్మల్ని శపించినట్లయితే మీ పరలోకపు తండ్రి ఈ రాత్రి ఆ శాపములను తొలగించడం మాత్రమే కాదు, ప్రతి శాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. Tonight in the name of Jesus, ఈ రాత్రి యేసు నామములో not only the curses are going to break, కేవలము శాపములు నిర్మూలం అవ్వడము మాత్రమే కాదు, but he is going to reverse every curses into blessing in Jesus' name. ప్రతి శాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చబోతా ఉన్నాడు. Oh, shall we shout a big hallelujah? గంభీరమైనటువంటి హల్లెలూయా, ఒకటి మంచి హల్లెలూయా చెప్తామా? Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, for many years the tribe of Levi, they were carrying the curse of their father. ఎన్నో సంవత్సరాలుగా ఆ లేవి గోత్రీకులందరూ కూడా వారి తండ్రి వలన వారు పొందుకున్నటువంటి ఆ శాపాన్ని మోస్తా ఉన్నారు. They are burdened under the curse of their father. వారి తండ్రి వలన పలకబడినటువంటి శాప వచనాల భారము క్రింద వారు వంగిపోయి ఉన్నారు. They are bearing the burden of their curses of their father. వారి తండ్రి పలికినటువంటి ఆ శాప వచనముల భారమును వారు మోస్తా ఉన్నారు. But my brothers and sisters, not every day prolong, there cannot prolong any curses and sorrows. అయితే నా ప్రియ సోదర సోదరులారా, ప్రతి దినము ఆ శాపాలు కొనసాగడానికి వీల్లేదు. Like the sea is having its own limitation and boundary, your sorrow, your tears, your curses will have a boundary in Jesus' name. ఏ రీతికైతే సముద్రానికి సరిహద్దులు ఉన్నాయో, మీ కన్నిటికి, మీ సమస్యలకు, మీ శాపములకు అన్నిటికీ కూడా ఒక సరిహద్దు, ఒక పరిమితి అన్నది ఉంటుంది. And likewise in the story of Levi, he also had a limitation. He also had a limitation of his curses. అదే విధంగా లేవి జీవితంలో కూడా తను మోస్తున్నటువంటి ఆ శాప భారమునకు కూడా ఒక పరిమితి ఉండింది. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, one day Moses is coming down from the mountain. ఒకానొక దినాన మోషే పర్వతము దిగి వస్తా ఉన్నాడు. In the chapter of 32, the book of Exodus, నిర్గమకాండము 32వ అధ్యాయములో మనము చూస్తాం. oh, the Bible says when Moses is coming down from the mountain, బైబిల్ చెప్తోంది, మోషే ఆ పర్వతము దిగి వస్తుండగా all the tribes are jumping and jerking and around the golden calf. ఇశ్రాయేలు గోత్రీకులందరూ కూడా ఆ బంగారపు దూడ చుట్టూ వారు నాట్యమాడుతూ దానిని ఆరాధిస్తూ ఉన్నారు. Everybody is celebrating the golden calf. ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు దూడ చుట్టూ వారు వేడుక జరుపుకుంటా ఉన్నారు. But look at the tribe of Levi. కానీ ఒకసారి లేవి గోత్రికులను గమనించి చూడండి, They are sitting there. వారు అక్కడ అలా కూర్చుని ఉన్నారు దిగులుగా. No joy. అస్సలు సంతోషం లేదు వారిలో. No joy at all. వారిలో అస్సలు ఆనందమే కనిపించట్లేదు. Oh, they are sitting like this. వారు అలా కూర్చుని ఉన్నారు. No joy at all. అసలు సంతోషమే లేదు. No santosha. సంతోషమే లేదు వారిలో. Oh, my papa cursed me. అయ్యో మా నాన్న మమ్మల్ని శపించాడు. Oh, in my family I'm the cursed one. నా కుటుంబంలో నేను శపించిన వాడు, శపింపబడిన వాడను. I'm carrying the curses. నేను శాపములను మోసుకొని వెళ్తా ఉన్నాను. Oh, tribe of Levi, they are sitting with the lamentation mentality. లేవి గోత్రికులందరూ కూడా విలపించేటువంటి మనస్థితి కలిగి ఉన్నారు. I'm the only one cursed in my family. నా కుటుంబంలో నేను మాత్రమే శాపగ్రస్తుడను. They heard a sound from the voice of Moses. ఇలా దిగులుగా కూర్చున్నటువంటి వారు పర్వతం మీద నుండి మోషే స్వరాన్ని విన్నారు. Hey, those who are on the Lord's side, let him gather over here. యెహోవా పక్షమున ఉన్నవారు నా యుద్ధకు రండి అని పిలిచాడు. Those who are on the Lord's side, let him gather over here. యెహోవా పక్షమున ఎవరైతే ఉన్నారో వారు నా యుద్ధకు రండి అన్నాడు. Of the 11 tribes, they are celebrating the golden calf. మిగతా 12 గోత్రికులందరూ కూడా ఆ బంగారు దూడకు సంబంధించినటువంటి వేడుకలలో పాల్పందుకుంటా ఉన్నారు. But now Levi is moving. 11 గోత్రికులు కాకుండా ఈ లేవి ముందుకు వస్తున్నాడు. Oh, he is removing
removing the hand ఆయన from తన the దేవుడి కింద chin. నుండి చేయి తీసేస్తా ఉన్నాడు. Yes, you are removing the hand from the chin. ఆయన దిగులుగా కూర్చొని తన చేతిని తీసేస్తున్నాడు. He was sitting there like a question mark. అక్కడేమో ఒక ప్రశ్నగా ఆయన కూర్చొని ఉన్నాడు. He was sitting there like a question mark. ప్రశ్నగా ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. Slowly he's getting up like a exclamatory mark. ప్రశ్నగా కూర్చున్నటువంటి ఆయన ఒక మంచి ఆర్భాటముతో లేస్తా ఉన్నాడు. He is getting up. నిలబడుతున్నాడు. He is moving forward. ముందుకు సాగుతున్నాడు. He is saying, మా సాగుతూ అంటున్నాడు. did you hear that? ఆ మాట విన్నారా? Did you hear what Moses said? మోషే పలికిన మాట ఏంటో మీరు విన్నారా? Moses said, మోషే అన్నాడు, those who are in the Lord's side, let him gather over here. యెహోవా పక్షమునున్న వారు ఇటువైపు రండి అని పిలిచాడు. Jehovah Pakshamu, those who came over here. యెహోవా పక్షమునున్న వారు ఇటువైపు రండి. I am in the Jehovah Pakshamu. నేను యెహోవా పక్షమునుంటాను. My earthly papa don't want me. నా భౌతిక తండ్రి నేను నన్ను ఇష్టపడట్లేదు. My papa cursed me. మా నాన్న నన్ను శపించాడు. But I want to stand in the Jehovah Pakshamu. కానీ నేను మాత్రం యెహోవా పక్షమున నిలబడాలని కోరుతున్నాను. Let me go and stand in the Lord's side. కనుక నేను వెళ్ళి యెహోవా పక్షమున నిలబడతాను అనుకున్నాడు లేవి. Other tribes are standing there. వేరే గోత్రికులు కూడా అక్కడ నిలబడినారు. Hey God, excuse me. కాదు, పక్క తప్పుకో. Hey Zebulun, give me way. జెబులూను పక్కకి తప్పుకో. Let me move forward. నన్ను ముందుకు సాగనివ్వు. Hey Judah, give me way. యూదా పక్కకి తప్పుకో. Let me go to the Moses. నేను మోషే వేదకు వెళ్ళాలనుకుంటున్నాను. I am the cursed one in my family. నా కుటుంబంలో నేను శాపగ్రస్తుడను. I am the most crushed and cried and rejected person. నా కుటుంబంలోనే ఎంతగానో నలిగి ఏడ్చి తృణీకారం నొందినటువంటి వ్యక్తిని I నేను. am the most wounded person in my family. నా కుటుంబంలో అత్యంత గాయములు పొందిన వాడను నేను. But in the midst of all these tribulation and trials, I will stand for my Lord. కానీ ఈ శ్రమలు ఇరుకులు ఇబ్బందులన్నిటి మధ్యలో నేను నా ప్రభు పక్షాన నిలబడతానన్నాడు లేవి. Yes, I will stand for my Lord. అవును, నేను నా ప్రభు పక్షాన నిలబడతాను. Come on, if you are clapping, clap nicely. మీరు చప్పట్లు కొడితే చక్కగా కొట్టాలి. Oh, if you are clapping, clap nicely. చప్పట్లు కొడితే చక్కగా కొట్టాలి. I will stand for my Lord. నేను నా ప్రభు పక్షాన నిలబడతాను. Touch two people and say, stand for the Lord. ఇద్దరిని ముట్టి చెప్పండి, ప్రభు పక్షాన నిలబడని చెప్పండి. Touch two people and say, stand for the Lord. మీరు ఒకరినొకరు ముట్టి ఇద్దరిని ముట్టి చెప్పండి, ప్రభు పక్షాన నిలబడని చెప్పండి. Oh, look at somebody and say, I'm going to stand for the Lord. మీ పక్క వారిని చూసి చెప్పండి, నేను ప్రభు పక్షాన నిలబడతానని చెప్పండి. Oh, I want to stand for the Lord. నేను ప్రభు కొరకు నిలబడాలని కోరుతున్నాను. Some people are standing for their denomination. కొంతమంది వారి సంస్థ కొరకు, వారి డినామినేషన్ కు పక్షాన నిలబడతారు. Some people are standing for money. మరికొందరేమో డబ్బు పక్షాన నిలబడి Some ఉంటారు. people are standing for platform. ఇంకొందరేమో వేదిక పక్షాన నిలబడతారు. Some people are standing for their upatesham. మరికొందరేమో వారి ఉపదేశము పక్షాన నిలబడతా ఉంటారు. People are standing for fame. మరికొందరేమో పేరు ప్రఖ్యాతుల కొరకు నిలబడతా ఉంటారు. Tonight somebody let them stand for the Lord. కానీ ఈ రాత్రి ఎవరైనా ప్రభు పక్షాన నిలబడేవారు ఉండాలి. Come on, clap your hands and say, I will stand for my Lord. చప్పట్లు కొడుతూ చెప్పండి, నేను నా ప్రభు పక్షాన నిలబడతానని చెప్పండి. I will stand for my Lord. నేను నా ప్రభు పక్షాన నా ప్రభు కొరకు నిలబడతాను. Not for Anya Bhaksha, not for water baptism. అన్య భాషల కొరకు కాదు, నీటి బాప్తిస్మము పక్షాన కాదు, Signs, wonders and miracles. అద్భుతములు సూచక్రియలు మహత్వ కార్యములు కాదు. But I will stand for my Lord. నేను నిలబడేది నా ప్రభు పక్షాన నిలబడతాను. And if you stand for the Lord, you won't be able to stand alone, and the God Almighty, He will be standing with you. మీరు ఒకవేళ ప్రభు పక్షాన నిలబడినట్లయితే మీరు నిలబడేది ఒంటరిగా కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో నిలబడతాడు. Yes, God will be with you. దేవుడు మీతో ఉంటాడు. Shadrach, Meshach, Abednego, oh, the Lord stood with them in the fiery furnace. ఆ అగ్నిగుండముల మధ్య షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ప్రభువు వారితో నిలబడ్డాడు. Get ready, even though in the fiery furnace of your life you won't be alone. Jehovah Shammah, great Emmanuel, He will be with you. మీ యొక్క జీవితం యొక్క అగ్నిగుండాలలో కూడా మీరు ఒంటరిగా ఉండరు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు, యెహోవా షమ్మా అయినటువంటి ఆ ఘనుడైన దేవుడు మీతో ఉండబోతున్నాడు. Lift your hands and shout a heavenly hallelujah. చేతులెత్తి అందరూ కూడా పరలోక సంబంధమైనటువంటి మంచి హల్లెలూయా చెప్పండి. Manji hallelujah. The Bible says, బైబిల్ చెప్తోంది, Levi is coming forward. లేవి ముందుకు వస్తున్నాడు. I am crushed. నేను I శపింపబడ్డాను, am cried. నేను ఏడ్చాను, I am rejected and broken. నేను విసర్జించబడ్డాను, తృణీకరింపబడ్డాను, నలిగిపోయాను. Because I am cursed. ఎందుకంటే నేను శపింపబడ్డాను కనుక. In the midst of that, I will stand for my Lord. కానీ వీటన్నిటి మధ్య నేను నా ప్రభు కొరకు నిలబడతాను. The Levi is moving. లేవి ముందుకు వస్తుండగా Heaven is also moving. పరలోకము కూడా కదులుతా ఉన్నది. Oh, when earthly realm, while we are moving, మనం ఈ భౌతిక
సన్నిధిలో కదులుతూ ఉండగా the heaven will also move with you. మీతో పాటు పరలోకము కూడా కదులుతూ ఉంటుంది. When you step in forward, when you put the one step ahead, మీరు ముందుకు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకేస్తే tonight 1,000 steps Jesus will come to you and he will transform your life. ఈ రాత్రి యేసు మీ వైపున 1000 అడుగులు ముందుకేసి మీ జీవితాలను మార్చబోతా ఉన్నాడు. Stand for the Lord. ప్రభు కొరకు నిలబడండి. Stand for the Lord. ప్రభు పక్షాన నిలబడండి. The Bible says, బైబిల్ చెప్తోంది, Levi came forward and he said, లేవి ముందుకు వచ్చాడు, I will stand for my Lord. నేను నా ప్రభు పక్షాన నిలబడతాను. Not any other 11 other tribes never came to the Lord. ఇతర 11 గోత్రికులు ఎవరు కూడా ప్రభు పక్షాన నిలబడడానికి ముందుకు రాలేదు, Only కానీ Levi came to the Lord. లేవి మాత్రమే ముందుకు వచ్చాడు. And God said to Moses, అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, oh, anoint him in the midst of the other 11 tribes. ఈ మిగతా 11 గోత్రికుల మధ్యలో నీవు లేవిని అభిషేకించు అని చెప్పాడు. Let him be the priest over the entire family. ఈ కుటుంబం అంతటికి కూడా లేవి యాజకుడిగా మారాలి. Let him be the priest of the entire family of Jacob. యాకోబు కుటుంబం అంతటికి కూడా, యాకోబు గృహం అంతటికి లేవి ఆ యాజకుడిగా మారాలి. This is a prophecy for you. ఇది మీ కొరకైనటువంటి ప్రవచనం. Wherever you are being cursed and rejected, your anointing is going to be the benefit for your family. మీరు ఎక్కడెక్కడైతే శపింపబడ్డారో, తృణీకరింపబడ్డారో, మీరు పొందుతున్నటువంటి ఆ అభిషేకమే మీ కుటుంబం అంతటికి కూడా ఆశీర్వాదంగా మారబోతా ఉన్నది. Your abhishekam is going to be a great ఆశీర్వాదం for your household. మీ కుటుంబం అంతటికి కూడా మీ అభిషేకమే గొప్ప ఆశీర్వాదంగా ఉండబోతా ఉన్నది. Somebody lift your hands and shout a hallelujah. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? గట్టిగా hallelujah. Not in some stadium or maidan, your anointing is going to be benefited. మీ అభిషేకం యొక్క ప్రయోజనం, ఉపయోగము స్టేడియంలలోనో మైదానాలలో కాదు, But in your family, మీ కుటుంబాలలో your uncle or your auntie, your brothers and sisters, they are going to be delivered through you in Jesus' name. మీ ద్వారా, మీ అభిషేకము ద్వారా మీ అన్న చెల్లెలు, మీ సోదర సోదరులు, మీ యొక్క బంధువులందరూ కూడా వారు విడుదల పొందుతారు. You have a ministry in your family. నీ కుటుంబంలో నీ ఒక పరిచర్యను కలిగి ఉన్నావు. Lay your hands over your loved ones and pray in Jesus' name. మీ ప్రియుల మీద, మీ బంధువుల మీద చేతులుంచి ప్రార్థించండి యేసు నామములో. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, Levi become the priest of that household of Jacob. యాకోబు యొక్క గృహం అంతటికి కూడా లేవి యాజకుడిగా మారినట్టుగా బైబిల్ చెప్తోంది. And God told him, దేవుడు తనతో అన్నాడు, oh, Levi, be careful. లేవి జాగ్రత్తగా ఉండాలి, Because you carry the anointing. ఎందుకంటే నీవు అభిషేకము కలిగిన వాడు. Levi, be careful. లేవి జాగ్రత్తగా ఉండు, Because you carry the anointing. ఎందుకంటే నీవు అభిషేకము కలిగిన వాడు. Levi, be careful. లేవి జాగ్రత్తగా ఉండు, Because you carry the anointing. ఎందుచేతనంటే నీవు అభిషేకము పొందిన వాడు. If the petrol is there in your bike, lock the tank. మీ బైక్ లో పెట్రోల్ ఉన్నట్లయితే ఆ ట్యాంక్ ని మనము కట్టేయాలి, మూత పెట్టేయాలి. If you have the ice cream, kept it in the fridge. మీ యొద్ద ఐస్ క్రీమ్ ఉంటే దానిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. If you are anointed, beware of your life. అదే విధంగా మీరు అభిషేకము కలిగిన వారైతే మీ జీవితము గురించి జాగ్రత్త పడాలి. Oh, జాగ్రత్త పడాలి about your life, about your anointing. మీ అభిషేకము కలిగిన మీరు మీ జీవితము గురించి జాగ్రత్త పడాలి. Somebody shout a hallelujah. హల్లెలూయా చెప్తామా బిగ్గరగా? And God told Levi, దేవుడు లేవితో అన్నాడు, don't pluck your hair. నీ జుట్టు ఎప్పుడు కూడా పీక్కోవద్దు, Because you have the anointing. ఎందుకంటే నీవు అభిషేకము కలిగిన వాడు. Don't defile with the dead body. నీవు మృత దేహములతో నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకూడదు, You carry the anointing. ఎందుకంటే నీవు అభిషేకము పొందిన వాడవు. Don't tear down your priestly garment. నీ యాజక వస్త్రములను ఎన్నడూ కూడా చింపుకోకూడదు. యాజక వస్త్రం cannot be tear down. యాజక వస్త్రములను ఎన్నడూ కూడా చింపుకోకూడదు. యాజక వస్త్రం is very, very important. యాజక వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. It is not your papa's property, it is a heavenly property. యాజక వస్త్రము మీ నాన్నగారి సొత్తేమి కాదు, అది పరలోకపు సొత్తు. Oh God, you are a priestly garment. అందుకనే నీ యాజక వస్త్రములను నీవు సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. My dear people of Tenali, listen to me carefully. తెనాలి ప్రాంతస్తులారా నా మాట వినండి జాగ్రత్తగా. Bible says in the Old Testament nobody has ever destroyed or disturbed the priestly garment. బైబిల్ చెప్తోంది, పాత నిబంధన కాలంలో ఏ యాజకుడు కూడా ఎవరు కూడా ఆ యాజక వస్త్రమును పాడు చేసినట్లుగా, దానిని చింపేసినట్టుగా ఎక్కడ కూడా లేదు. But 2000 years ago, కానీ
2000 సంవత్సరాల క్రితం The same God, one who made the heavens and earth, he came down in the form of a man. భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడే నరరూప ధారణిగా దిగి వచ్చాడు. And his name is Lord Jesus. ఆయన పేరే ప్రభు అయిన యేసు. And Jesus Christ in the fullness of time came into this world. యేసు ప్రభు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. And to fulfill the word of God, he has been arrested. దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కొరకు ఆయన చెరపట్టబడ్డాడు. That arrested Jesus, and right now he is standing before the Caiaphas, the high priest of that time. చెరపట్టబడినటువంటి యేసు అప్పటి కాలం యొక్క ప్రధాన యాజకుడైన కేఫా ముందు నిలబడ్డాడు. And the Caiaphas is asking an unnecessary question to Jesus. యేసు ప్రభువుకి అనవసరమైనటువంటి ప్రశ్నలన్నీ వేస్తా ఉన్నాడు కేఫా. Are you the son of most high God? సర్వోన్నతుడైన దేవుని కుమారుడవా నీవు? Are you the son of most high God? సర్వోన్నతుడైన దేవుని కుమారుడవేనా నీవు? The burning bush God said, I am that I am. ఆ మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అని చెప్పాడు. Yes, I am that I am. నేను ఉన్నవాడను అనువాడను. The same Jesus lifted his voice before Caiaphas and said, yes, I am. అదే యేసు కేఫా ముందు తన కన్నులను ఎత్తి తన ముఖమును ఎత్తి చెప్పాడు, అవును నేనే అని చెప్పాడు. Yes, I am the son of most high God. అవును నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడనే. And Jesus said, I am the son of most high God. ఎప్పుడైతే యేసు నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడనని పలికాడో The fleshly anger rose in the mind of Caiaphas. కేఫా మనసులో శరీర సంబంధమైనటువంటి ఉద్రేకము కోపము రగిలింది. Ferociously he has split the priestly garment. చాలా కోపోద్రేకుడై తన యాజక వస్త్రములను చింపేసుకున్నాడు కేఫా. The vastram he has split into two. రెండుగా చీల్చేశాడు కేఫా తన యాజక వస్త్రమును. And the Bible says, బైబిల్ చెప్తోంది, oh, because Caiaphas tear down the yajaka vastram. కేఫా తన యాజక వస్త్రమును చించేశాడు గనుక God took away that priestly anointing from the tribe of Levi. దేవుడు ఆ యాజకత్వపు అభిషేకాన్ని లేవి గోత్రము నుండి తొలగించేశాడు. How can you say that? ఎలా చెప్పొచ్చుది? 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం there was a Passover service was going on. ఒక పస్కా విందు జరుగుతా ఉన్నది. In the temple there was Passover service was going on. దేవాలయంలో పస్కా ఆరాధన జరుగుతూ ఉన్నది. Oh, in the temple there was a shadow service of Passover going on. పస్కా విందు యొక్క ముఖ్సూచిగా ఒక పస్కా విందు జరుగుతా ఉన్నది. The substance, the supreme sacrifice was going on outside the city of Jerusalem. కానీ ఆ విందు యొక్క నెరవేర్పు యెరూషలేము పట్టణం యొక్క వెలుపల ఆ మహా యాగము జరుగుతా ఉన్నది. Hebrews chapter 10 verse 12 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చెప్తోంది, the body of Jesus is nothing but the curtain. ప్రభువైన యేసుక్రీస్తు శరీరము మరేదో కాదు, ఆ తెరయే. There was a curtain big which is separating the holy, most holy place and the holy place. పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును మధ్యలో ఒక తెర ఉండేది. Oh, it had 4 colors. ఆ తెరకు 4 రంగులు ఉండేవి. It had a minimum 4 inch thickness in the history says. చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే ఆ తెర యొక్క లావు ఎంత ఉండేదంటే 4 ఇంచుల లావుగా ఉండేది అది. Even the many horses in the right hand side, many horses in the left hand side, that curtain cannot be split. ఒకవేళ కుడి ఎడమలో ఎన్నో గుర్రములను పెట్టి ఆ తెరను ఒకవేళ చించడానికి ప్రయత్నించినా కూడా ఆ తెరకు ఎటువంటి ఇబ్బంది కలగదు. It had 4 colors. ఆ తెరకు 4 రంగులు ఉన్నాయి. Why 4 colors? 4 రంగులు ఎందుకని? Matthew, Mark, Luke and John. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 gospel. 4 సువార్తలు 4 colors. 4 రంగులు. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, when Jesus' body was tearing down at the cross of Calvary, ఆ కలువరి శిలువ మీద ప్రభువైన యేసు క్రీస్తు రక్త శరీరం అది నలగొట్టబడుతున్నప్పుడు the sound reflected inside the temple. ఆ శబ్దం యొక్క ప్రతిధ్వని మందిరములో ఆ ఆలయంలో వినిపించింది. And the priest heard the sound. యాజకుడు ఆ శబ్దాన్ని విన్నాడు. They turned back. వెనక్కి తిరిగి చూచాడు. They saw the thickest curtain was splitting down, not to top to bottom, not to bottom to top, but from the top to bottom. వెనక్కి తిరిగి చూసినటువంటి ఆ యాజకులు ఏమి చూశారంటే మందంగా ఉన్నటువంటి ఆ తెర కింద నుండి పైకి కాదు, పై నుండి కిందికి అది చీల్చబడడం వారు చూశారు. Yes, not from the bottom to top, but top to bottom it split. ఆ తెర చీల్చబడింది కింద నుండి పైకి కాదు, పై నుండి కిందికి చీల్చబడింది. Not the people tear down from the top.
ఆ bottom. తెరను చించిన వారు మనుషులు కాదు. Top to bottom, that means God tear it down. పైనుండి కిందికి చిరింది అంటే అది దేవుడే చేసినట్టుగా దాని అర్థం. The message is, సువార్త ఏంటంటే until that time only the high priest can enter into the mercy seat. అప్పటి వరకు కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ఆ కరుణా పీఠమునకు చేరగలడు. ప్రధాన యాజకుడు, he is not a Andhra or Malayali. ప్రధాన యాజకుడు అనేవాడు ఆంధ్ర తెలుగోడు లేకపోతే మలయాళీ వాడు కాదు. He is not a India or Pakistani. ఆయన భారతదేశస్తుడో పాకిస్తాన్ వాడు కాదు. ప్రధాన యాజకుడు, he is a Jewish person. ప్రధాన యాజకుడు ఎవరంటే అతడు యూదుడు. అయ్యో, not only యూదులు, he is from the tribe of Levi. యూదులైతే మాత్రాన సరిపోదు, అతడు లేవి గోత్రికుడై ఉండాలి. Levi Gotra means he is supposed to be a man, the priest. లేవి గోత్రికులైనంత మాత్రాన సరిపోదు, అతడు పురుషుడై ఉండాలి యాజకుడు. స్త్రీలు cannot enter into the holy place. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి స్త్రీలకు ప్రవేశం లేదు. Oh, only the Purusharu will be permitted into the temple. కేవలము పురుషులు మాత్రమే ఆ యొక్క మందిరంలోనికి అనుమతింపబడుతున్నారు. And the Bible says he is supposed to be a man from the tribe of Levi. బైబిల్ చెప్తోంది ప్రధాన యాజకుడైన వాడు ఎలా ఉండాలంటే లేవి గోత్రానికి చెందినటువంటి పురుషుడై ఉండాలి. Not only the priest, but he has to be the high priest of that year. అయితే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి యాజకుడైతే సరిపోదు, ఆ సంవత్సరానికి అతడు ప్రధాన యాజకుడుగా ఉండాలి. Oh, he must be a Jewish a man from the tribe of Levi. ఒక ప్రధాన యాజకుడైన వాడు అతడు యూదుడై ఉండాలి, లేవి గోత్రికుడై ఉండాలి. And he was supposed to be the high priest of that year. ఆ సంవత్సరానికి అతడు ప్రధాన యాజకుడై ఉండాలి. He can pull away that curtain and enter into the holy place. ఇన్ని అర్హతలు ఉంటేనే ఆ వ్యక్తి ఆ తెరను తప్పించుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి But ప్రవేశించగలడు. tonight, కానీ ఈ రాత్రి I am preaching the glorious gospel. మీ అందరికి నేను మహిమ గల సువార్తను ప్రకటిస్తా ఉన్నాను. Oh, we are not Jewish people. మనలో ఎవరము కూడా యూదులము కాదు, We are the outcast people. మనము తృణీకరింపబడినటువంటి వారము. Oh, because there is no curtain tonight. ఈ రాత్రి ఏ తెర కూడా మనకు అడ్డుగా లేదు గనుక Whether you are young or old, మీరు యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, whether you are educated or not educated, మీరు మంచి విద్యాభ్యాసం కలిగిన వారు కావచ్చు, విద్య విహీనులు కావచ్చు, whether you are forward or backward, మీరు అగ్రస్థాయిలో వాళ్ళు ఉండవచ్చు, వెనుకబడిన వారు కావచ్చు, you can approach the throne of mercy, throne of mercy. మీరు ఎవరైనప్పటికీ కూడా ఆ కరుణా పీఠమును సమీపించవచ్చు. You can approach the throne of mercy. మీరు ఆ కరుణా సింహాసనమును మీరు సమీపించవచ్చు. Because 2000 years ago, ఎందుచేతనంటే 2000 సంవత్సరాల క్రితం because of the supreme sacrifice happened at the cross of Calvary. ఆ కలువరి శిలువ మీద ఆ మహాయాగము చేయబడింది కనుక Oh, Jesus made a new way to enter into the mercy seat. ఆ కరుణా పీఠం యొద్దకు, కృపా సింహాసనం యొద్దకు మనమందరం కూడా ప్రవేశించడానికి యేసు ఒక నూతనమైనటువంటి మార్గమును సిద్ధపరిచాడు. Oh, in the Old Testament they approached as the servants of God. పాత నిబంధనలో ప్రతి వారు కూడా దేవునిని సేవకులుగా వారు సమీపించారు. But tonight we are approaching Jesus, approaching God as the sons of God. One more time. మరోసారి చెప్తాను ఈ మాట. Old Testament they have approached as servants of God. పాత నిబంధనలో వారు దేవునిని సేవకులుగా పనివారిగా వారు సమీపించారు. But tonight you can approach him as the sons of God. కానీ ఈ రాత్రి నీవు నేను మనమందరము కూడా దేవునిని ఆయన పిల్లలుగా మనము సమీపించవచ్చు. Lift your both hands and shout a hallelujah. రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. Oh, manji hallelujah. Manji hallelujah. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సోదరులారా, oh Jesus Christ become our high priest. ప్రభువైన యేసు క్రీస్తు మన ప్రధాన యాజకునిగా మారాడు. That's why we can approach the throne of mercy with boldness. అందుకనే మనము ధైర్యముతో ఆ కృపా సింహాసనం యొద్దకు సమీపించవచ్చు. I want to tell you two important things, then we are going to pray. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకొని మనము ప్రార్థిద్దాం. Why Jesus is our most high priest? ఎందుకని ప్రభువైన యేసు క్రీస్తు మన అతి ప్రధాన యాజకునిగా మార్చబడ్డాడు. Hebrews chapter 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 and 25. 24-25 వచనాలు. There you can read two important significance of the Jesus the high priest. The most high priest. అతి ప్రధాన యాజకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యతలు అక్కడ రెండింటిని మనం చదవగలుగుతాం. Why Jesus is ati pradhana yajakaru? యేసు ప్రభు ఎందుకని అతి ప్రధాన యాజకుడు అయ్యాడు? The Bible says, బైబిల్ చెప్తోంది he saves us uttermost. ఆయన మనలందరినీ
సంపూర్ణముగా రక్షిస్తాడు. Oh, he saves us completely. ఆయన మనలను సంపూర్ణముగా రక్షిస్తాడు. Lift your hands and shout, everybody, saving me completely. అందరూ కూడా చేతులెత్తి గట్టిగా చెప్పండి, సంపూర్ణముగా రక్షిస్తాడని చెప్పండి. అయ్యో, lift your voice and shout, everybody, సంపూర్ణంగా రక్షిస్తాడు. No, I won't get it in my tongue. He saves me completely. చెప్పండి అందరూ కూడా, ఆయన నన్ను సంపూర్ణంగా రక్షిస్తాడు. బిగ్గరగా Everybody shout, break it. సంపూర్ణంగా then saves me. అందరూ కూడా బిగ్గరగా చెప్పండి, ఆయన నన్ను సంపూర్ణముగా రక్షిస్తాడు. One more time. ఆయన నన్ను సంపూర్ణముగా రక్షిస్తాడు. One more time. ఆయన నన్ను సంపూర్ణముగా రక్షిస్తాడు. Oh, give a మంచి hallelujah. మంచి హల్లెలూయా చెప్పండి యేసుకు. In the Old Testament, not even a single priest who saved somebody partially. పాత నిబంధనలో ఒక్క యాజకుడు కూడా ఒక వ్యక్తిని పాక్షికంగా కూడా రక్షించలేకపోయాడు. There was no పాక్షికంగా, there is no not even a partial salvation in the Old Testament. పాత నిబంధనలో పాక్షిక రక్షణ కూడా సంభవించలేదు. But tonight in the New Testament, కానీ ఈ రాత్రి కృత నిబంధనలో get ready for your complete salvation, complete healing and complete deliverance. మీరందరూ కూడా మీ సంపూర్ణ రక్షణ కొరకు, సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి ఈ రాత్రి. Some sisters will say, some brothers will say, కొంతమంది సహోదరులు అంటారు, oh, some sisters also say, కొంతమంది సహోదరులు కూడా అంటారు, oh, let there be some deliverance, oh God. ఏదో కొంచెమన్నా వెసులుబాటు, కొంచెమన్నా విడుదల కలదు కానీ ప్రభువా, deliverance కొంచెం స్వస్థత, కొంచెమన్నా స్వస్థత చేయి, కొంచెమన్నా విడుదల కలిగించు, కొంచెం విడుదల కొంచెం స్వస్థత, కొంచెం విడుదల కొంచెం స్వస్థత, కొంచెం విడుదల కొంచెం స్వస్థత. but he is not a partial God. He is not having a retail business, but he is having the wholesale business. మన దేవుడు కొంచెం కొంచెం ఇవ్వడానికి ఆయన దగ్గర రీటైల్ బిజినెస్ కాదు, ఆయన హోల్సేల్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. Oh, total salvation. ఆయన ఇస్తే సంపూర్ణ పరిపూర్ణ రక్షణ ఇస్తాడు మనకి. మంచి hallelujah. Total salvation, my brothers and sisters. నా ప్రియ సోదర సోదరులారా, ఆయన మనకు పరిపూర్ణ రక్షణ ఇస్తాడు. Jesus, your most high priest. మీ అతి ప్రధాన యాజకుడైన యేసు 2000 years ago, 2000 సంవత్సరాల the క్రితం God who appearable or unappearable light came down in the form of a man. సమీపించరాని తేజస్సునందు వసించేటువంటి ఆ దేవాది దేవుడు నర రూపధారునిగా దిగి వచ్చాడు. For your salvation. ఎందుకు? మీ రక్షణార్థమై Jesus came into this earth not to establish some religion. యేసు ప్రభు ఈ భూమిపైకి వచ్చింది ఒక మతమును స్థాపించడానికి కాదు, Not to establish, not to perform some miracles and earn some fame and name. కొన్ని అద్భుతాలను జరిగించి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి రాలేదు యేసు. But he came down to pour out his last and final drop of blood so that you can have the complete salvation. మీరందరూ కూడా పరిపూర్ణ రక్షణను పొందుకోవడానికి ఆయన తన రక్తములోని చిట్ట చివరి బొట్టును కూడా దారపోయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తోంది, without shedding blood there is no remission. రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ లేదు. No, without shedding blood there is no remission. పాప క్షమాపణ ఉండదు రక్త ప్రోక్షణ లేకుండా. In the Old Testament time, 10,000 times you can read about salvation before the tabernacle and the temple of God. దేవుని యొక్క ఆలయ నిర్మాణం కంటే ముందు, ప్రత్యక్ష గుడారం ముందు మనం రక్షణ గురించి వేల కొలది సార్లు మనం పాత నిబంధనలో చూడగలుగుతాం. When Solomon inaugurated the temple of God, సొలొమోను ఆ దేవుని ఆలయమును ఆయన నిర్మించినప్పుడు the Bible says, బైబిల్ చెప్తోంది, he sacrificed 22,000 bulls. ఆయన 22,000 ఎడ్లను బలించినట్టుగా బైబిల్ చెప్తోంది. Sacrificed 120,000 sheep. 120,000 గొర్రెలను ఆయన బలించినట్టుగా బైబిల్ చెప్తోంది. It's a huge number of sacrifice. అక్కడ అర్పించినటువంటి బలి అది గొప్ప పెద్ద సంఖ్యలో ఉన్నది. All these sacrifices, there is going to be a supreme sacrifice. ఈ బలియాగములన్నీ కూడా ఏం చెప్తున్నాయో తెలుసా? వీటన్నిటికంటే ఒక గొప్ప యాగము జరగబోతోందని చెప్తా ఉన్నాయి. A perfect sacrifice. ఒక పరిపూర్ణ యాగము జరగబోతా ఉన్నది. The sacrifice of Jesus. ఆ యాగమే, ఆ బలి యాగమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యాగము. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం our only one savior, మన ఏకైక రక్షకుడు hung at the cross of Calvary. ఆయన ఆ కలవరి శిలువ మీద వ్రేలాడాడు. Between the two thieves, ఇద్దరు దొంగల నడుమ oh, he hung at the cross. ఆయన ఆ శిలువ మీద వ్రేలాడాడు. The 3 nails,
మూడు మేకుల చేత our one savior, మన ఏకైక రక్షకుడు ఆ శిలువ మీద వేలాడాడు. ఏకైక రక్షకర్, he was between two thieves with 3 nails. మూడు మేకులతో ఇద్దరు దొంగల నడుమ మన ఏకైక రక్షకుడు ఆ శిలువ మీద వేలాడాడు. And while he was hanging at the cross, they put the chit for 4 pieces of garments. ఆయన ఆ శిలువ మీద వేలాడుతుండగా ఆయన యొక్క అంగి కొరకు వారు చీట్లను వేసుకున్నారు. Oh, the Bible says there were 5 major wounds in the body of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో 5 ప్రముఖ గాయములు అయ్యాయని బైబిల్ చెప్తోంది. 6 full hours he hung at the cross of Calvary. 6 గంటల సేపు ఆయన కలువరి శిలువ మీద ఆయన వేలాడాడు. And he said 7 statements from the cross. ఆ శిలువ మీద నుండి ఆయన 7 మాటలు పలికాడు. One savior, ఒక్క రక్షకుడు, oh, between 2 thieves, ఇద్దరు దొంగల నడుమ 3 nails, 3 మేకులతో 4 kinds of clothes, 4 విధముల వస్త్రముల ద్వారా and 5 wounds, 5 గాయములు పొంది 6 hours, 6 గంటలు వేలాడిన దేవుడు 7 statements, 7 మాటలు పలికాడు. so that you can have a new creature. That's the 8th thing. ఎందుకు ఇవన్నీ జరగాయంటే మీరందరూ కూడా ఒక నూతన సృష్టిగా 8వ క్రియగా మార్చబడడానికి ఆయన వీటన్నిటిని జరిగించాడు. Hallelujah! హల్లెలూయా! Jesus died for you. అవును, యేసు మీ కొరకు మృతి చెందాడు. No Catholics died for you. ఏ కేథలిక్ కూడా మీ కొరకు చనిపోలేదు. Pentecostal died for you. ఏ పెంతెకోస్తు వాడు కూడా మీ కొరకు చనిపోలేదు. Pastor died for you. ఏ పాస్టర్ మీ కొరకు మృతి చెందలేదు. Preacher died for you. ఏ ప్రసంగికుడు బోధకుడు మీ కొరకు చనిపోలేదు. Mother Mary died for you. ఏ తల్లి అయిన మరియ కూడా మీ కొరకు ప్రాణం పెట్టలేదు. No Peter or Apostle Paul died for you. పేతురు కానీ అపోస్తలుడైన పౌలు కానీ మీ కొరకు ప్రాణం పెట్టలేదు. All these people, they cannot deliver you, they cannot save you. వీరందరిలో ఎవరు కూడా మిమ్మల్ని విడిపించలేరు, వారు మిమ్మల్ని రక్షించలేరు. But Jesus died for you. కానీ యేసు మీ కొరకు మరణించాడు. గట్టిగా come on, Jesus died for you. యేసు మీ కొరకు ప్రాణం పెట్టాడు. Jesus delivered you. యేసు మిమ్మల్ని విడిపించాడు. Jesus saves you. యేసు మిమ్మల్ని రక్షిస్తాడు. And whatever may be your background, మీ పృష్ఠభూమి, మీ జీవితం ఏదైనప్పటికీ, whatever may be your circumstance, call upon the name of Jesus and he shall save you. మీ స్థితిగతులు ఏవైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మొరపెట్టండి, ఆయన మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. There is power in the name of Jesus. యేసు నామములో శక్తి కలదు. Some names are remaining as something. మనము కొన్ని పేర్లను మనము మాట్లాడినప్పుడు వినినప్పుడు మనకు అవి కొన్ని జ్ఞాపకం చేస్తాయి. You are saying Mahatma Gandhi, freedom fight is remaining. మహాత్మా గాంధీ అనే పేరు మనము వినినప్పుడు స్వాతంత్ర సమర యోధు మనకు జ్ఞాపకం వస్తుంది. Saying Jawaharlal Nehru, the first prime minister remaining us. జవహర్ లాల్ నెహ్రూ అన్నప్పుడు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని అన్నటువంటి విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. Oh, Chiranjeevi, film star, he is the films, he is aware of us. చిరంజీవి అని మనకు వినిపించినప్పుడు సినిమాలో యాక్టర్ అన్న విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. You are saying Sachin Tendulkar, cricket is coming to your mind. సచిన్ టెండూల్కర్ అన్నప్పుడు మన జ్ఞాపకానికి క్రికెట్ వస్తుంది. But these names are perishing names. అయితే ఈ పేర్లన్నీ కూడా అవి చెదిరిపోయే పేర్లు. But tonight when you mention the name of Jesus, కానీ ఈ రాత్రి మీరు ప్రభువైన యేసు నామమును ఉచ్చరించినప్పుడు the heaven is opening, పరలోకము తెరవబడుతోంది, hell is trembling, పాతాళము వణుకుతోంది, and your name is writing in the book of life. నీ పేర్లు జీవ గ్రంథములో రాయబడతా ఉన్నాయి. Come on, how many of you will shout a hallelujah? ఎంతమంది మంచి హల్లెలూయా చెప్పగలరు? గట్టిగా చెప్పండి ఒకసారి. గట్టిగా hallelujah. When you mention the name of Jesus, యేసు నామమును మీరు ఉచ్చరించినప్పుడు heaven is opening, పరలోకము తెరవబడుతుంది, hell is trembling, పాతాళము వణుకుతోంది. your name is writing in the book of life, మీ పేర్లేమో జీవ గ్రంథములో రచింపబడతా ఉన్నాయి. and you can have the complete salvation, తద్వారా మీరు పరిపూర్ణ రక్షణను పొందుకోగలరు, complete healing. పరిపూర్ణ స్వస్థత. Tonight in the name of Jesus, tonight is not the night of cancer, it's the night of ఈ Jesus. రాత్రి యేసు నామములో క్యాన్సర్లు కలిగేటువంటి రాత్రి కాదు, ఈ రాత్రి స్వస్థత కలిగేటువంటి రాత్రి. Tonight it is not the night of witchcraft, it's the night of the deliverance hand of Jesus is delivering you. ఈ రాత్రి చేతబడి శక్తులు మాంత్రిక్రియలు జరిగించబడేటువంటి రాత్రి కాదు, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలిష్టమైన హస్తము, విడుదల కలిగించేటువంటి హస్తము క్రియ జరిగించేటువంటి రాత్రి. Lift your both hands and wave your hands and worship the Lord. రెండు చేతులు పైకెత్తి అల్లాడిస్తూ ప్రభు నామమును సన్నుతించండి, ఆయనను ఆరాధించండి. ఒకసారి Wave your hands and open your mouth and shout a hallelujah. రెండు చేతులు పైకెత్తి చేతులను అల్లాడిస్తూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. Oh, బిగ్గరగా hallelujah. హల్లెలూయా. బిగ్గరగా hallelujah. In the name
name of Jesus. యేసు నామములో He wants to give you a complete salvation, ఆయన మీకు పరిపూర్ణ రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. complete healing, పరిపూర్ణ స్వస్థత, complete deliverance in Jesus' name. పరిపూర్ణ విడుదల. Get ready, get ready, get ready. Tonight is your night for your healing and salvation. మీ రక్షణార్థమై మీ రక్షణ కొరకైనటువంటి ఈ రాత్రి మీకు చెందినది. This night is going to be the night of your healing and your deliverance. మీకు స్వస్థత, మీకు విడుదల కలగడానికి ఈ రాత్రి మారబోతా ఉన్నది. The Bible says our most high priest, he wants to give you the complete salvation. ఎందుకంటే బైబిల్ చెప్తోంది మన అతి ప్రధాన యాజకుడు మీకు పరిపూర్ణ రక్షణ ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. And again the Holy Scripture says, మరలా పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నాయి, oh, he continues forever. ఆయన నిరంతరము కొనసాగేవాడై ఉన్నాడు. Oh, he continues forever. ఆయన నిత్యముండువాడుగా ఉంటా ఉన్నాడు. That's why he is the most high priest. అందుకనే ఆయన అతి ప్రధాన యాజకుడై ఉన్నాడు. He continues forever. ఆయన నిత్యం ఎల్లవేళలా ఎల్లకాలం ఉండేవాడు. You are not saying praise the Lord. మీరెవ్వరు కూడా స్తోత్రం చెప్పట్లేదు. That's why I am compelled to repeat one more time. అందుకే మరోసారి చెప్పడానికి బలవంత పెట్టబడుతున్నారు. He continues forever. ఆయన నిరంతరం ఎల్లకాలము నిలిచుండేవాడు. Oh, even then you are not shouting hallelujah. రెండోసారి చెప్పినా కూడా మీరెవరు హల్లెలూయా చెప్పట్లేదు. That's why let me repeat one more time. అందుకే ఇంకోసారి చెబుతాను. He continues forever. ఆయన నిత్యము కొనసాగుతాడు. That means he never retired. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రిటైర్ కాడు. ఆయన పదవి విరమణ చేయడు. He never retired. ఆయన ఎప్పుడు కూడా రిటైర్ అవ్వడు. He never stepped down. ఆయన ఎప్పుడు కూడా కిందికి దిగిపోడు. He never become old. ఆయన వయసు మీద పడదు ఆయనకి. He never using the walking stick. నడవడానికి చేతికర్ర వాడాడు ఆయన. He never used the specs. చూడడానికి కళ్ళద్దాలు పెట్టుకోడు. He never become old. ఆయన ముసలివాడు కాడు. The same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము Retirement. ఆయన రిటైర్ అయిపోయి పదవి విరమణ చేసి ఆయన దిగిపోడు. He never dies. ఆయన చనిపోడు. Listen, the Old Testament says, వినండి, పాత నిబంధన చెబుతోంది, all the priests they died. యాజకులందరూ మృతి చెందారు. The first high priest Aaron died. మొదటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను చనిపోయాడు. Aaron's son Eleazar, he died. అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరు చనిపోయాడు. All the priests they died. యాజకులందరూ చనిపోయారు. What the scripture says, కానీ లేఖనాలు చెబుతున్నాయి, God's word says, దేవుని వాక్యము చెబుతోంది, oh, holy word of God says, పరిశుద్ధ దేవుని వాక్యము చెబుతోంది, 2000 years ago 2000 సంవత్సరాల క్రితం Jesus came down to die for us. యేసు మన కొరకు తన ప్రాణము పెట్టడానికి దిగి వచ్చాడు. The story didn't finish. అయితే అక్కడితో కథ అంతమందింపబడలేదు. He has risen according to the scripture. లేఖనానుసారముగా ఆయన తిరిగి లేచాడు. Oh, according to the scripture, he has risen from the dead. లేఖనానుసారముగా యేసు మృతులలో నుండి లేచాడు. Some people asked Jesus, కొంతమంది యేసుని అడిగారు, what's the reason that you have come down? నీవెందుకు దిగి వచ్చావయ్యా? And he said, I came down to give my life a ransom for many. అప్పుడు మాట్లాడిస్తూ, Wave your hands, wave your both hands and shout a hallelujah. వింటున్న వారందరూ రెండు చేతులు అల్లాడిస్తూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. Those boys are not listening. ఇక్కడ ఈ అబ్బాయిలు వినట్లేదు అన్నట్టున్నారు. All the listeners wave your hands and shout వింటున్న hallelujah. వారందరూ కూడా చేతులెత్తి అల్లాడిస్తూ చెప్పండి హల్లెలూయా. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, 2000 years ago 2000 సంవత్సరాల క్రితం Jesus Christ hanging at the cross of Calvary according to the scripture. ప్రభువైన యేసు క్రీస్తు లేఖనానుసారముగానే ఆయన ఆ శిలువ మీద వేలాడాడు. Even the mother Mary cannot identify that this is the body of my son Jesus. తన తల్లి అయినటువంటి మరియ కూడా ఈ శరీరము ఈ వ్యక్తి నా కుమారుడైన యేసే అని గుర్తుపట్టలేనటువంటి స్థితి. The blood was organization. ఒక సంస్థ కొరకు ఆయన చనిపోలేదు. But Jesus died for you. యేసు చనిపోయింది, ప్రాణం పెట్టింది మీ కొరకు. Don't think that somebody killed Jesus. ఎవరో యేసును చంపేశారని అపోహలో ఉండకండి. None was able to kill Jesus. యేసును ఎవరు కూడా చంపలేరు. But Jesus died for you. యేసే స్వతహాగా తన ప్రాణము పెట్టాడు మీ కొరకు. According to the word of God. లేఖనానుసారముగా Jesus died for you. యేసు మీ కొరకు మృతి చెందాడు. His public, his disciples, they have been scattered. ఆయన బహిరంగ శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. But by that time the secret వారు శిలువ మీద నుంచి దించారు. they have rolled in the linen clothes. వారు వస్త్రములతో ఆయనను కట్టారు. They have tied up the body from head to toe. తల నుండి అరికాలు వరకు వారు వస్త్రములతో కట్టేశారు. Like a bloody bundle they have put in the virgin tomb. Bloody bundle of clothes. They have blood, full of blood,
bloody bundle. They have put that body in the virgin tomb. రక్తముల చేత తడవబడినటువంటి ఆ యొక్క బట్టల మూటలాగా ఆయనను కట్టేసి మునుపెన్నడు ఏ శవమును కూడా పెట్టినటువంటి ఆ యొక్క సమాధిలో ఆయన ఉంచారు. Then the tomb was no one has buried before. ఆ సమాధిలో మునుపెన్నడు కూడా సమాధి చేయబడలేదు. Because he was born from the virgin womb. యేసు కన్యక గర్భములో నుండి ఆయన జన్మించాడు. He has sat on a donkey which never sat before. మునుపెన్నడు ఎవడు కూడా స్వారీ చేయనటువంటి గాడిద మీద ఆయన కూర్చున్నాడు. Now he has been buried in the tomb as nobody was laid before. ఇప్పుడు ఆయన మునుపెన్నడు ఏ శవము కూడా పెట్టబడినటువంటి ఒక సమాధిలో ఆయన పెట్టబడతా ఉన్నాడు. My Jesus is not a second quality God. ఎందుకంటే నా యేసు ద్వితీయ శ్రేణి దేవుడు కాదు. He is the King of kings and he is the Lord of lords. ఆయన రాజులకు రాజు, ఆయన దేవులకు దేవుడై ఉన్నాడు. They have buried in the virgin tomb. ఆయన మునుపెన్నడు ఎవరు కూడా పెట్టబడినటువంటి ఒక సమాధిలో ఆయనను పెట్టారు. Hey, open the inner eyes of your theater. మీ యొక్క మనసు యొక్క ఆంతరంగిక ఆత్మలో నేత్రములను తెరవండి. Theater eyes and just to see what is going on over there. అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం అంతటిని కూడా మీ ఆంతరంగిక పురుషుని యొక్క ఆత్మీయ నేత్రములను తెరిచి చూడడానికి ప్రయత్నించండి. More than 50 soldiers, more than 50 disciples, they are rolling the stone. ఆ సమాధిని మూయడానికి 50 మంది కంటే ఎక్కువ శిష్యులు వచ్చి రాతిని దొర్లిస్తా How ఉన్నారు. many of you have seen the bullock cart? Let me see your hand. మీలో ఎంతమంది ఎడ్ల పని చూశారు? చేతి చూపించండి. How many of you not listen to the message? దయచేసి ఆ మనుషుల మీద కాదు, వాళ్ళు మెసేజ్ వినట్లేదు, ఆ టీవీని చూస్తా ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తగా వీడియో. Okay, this is not a video time, this is a message time. Word of God time. ఇది మనము వీడియోగ్రఫీ చేసేటువంటి టైం కాదు, దేవుని వాక్య పరిచర్య సమయం ఇది. Yes, so listen carefully. జాగ్రత్తగా వినండి. So they are rolling the stone. వారు ఏం చేస్తా ఉన్నారు? ఆ రాత్రిని దొర్లిస్తా ఉన్నారు. And the devil said, సాతాను అన్నాడు, we have to seal this tomb. మనము ఈ సమాధిని ముద్రించాలి అన్నాడు. And the Roman emperor, they have agreed to seal the tomb. రోమా చక్రవర్తి ఆ సమాధిని ముద్రించడానికి అంగీకరించాడు. Oh, the great emperor at that time was a Roman emperor in the human history. అప్పటి కాలంలో మనుష్య చరిత్ర అంతటిలో కూడా ఆ రోమా చక్రవర్తియే ఘనుడైన వాడు. Oh, the greatest emperor is a Roman emperor. ఎవరైనా కూడా గొప్ప అధిపతి ఉన్నారంటే అది రోమా చక్రవర్తి. I want to tell you a secret. మీకు ఒక రహస్యం చెప్పాలని How కోరుతున్నాను. much your enemy is stronger, that much your victory is going to be glorious. మీ శత్రువు ఎంత బలవంతుడో అంత గొప్ప విజయాన్ని మీరు పొందుకోబోతా ఉన్నారు. How much is stronger is your problem, that much you are going to have a greater victory. మీరు ఎంత బలమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారో అంత గొప్ప విజయాన్ని మీరు పొందుకోబోతా ఉన్నారు. So what happened? ఏం జరిగింది అక్కడ? Oh, they have closed the tomb on Friday. వారు శుక్రవారం రోజు ఆ సమాధిని మూసేశారు. They have strengthened the tomb on Saturday. వారు శనివారం రోజు ఆ సమాధిని దిట్టపరిచారు, మంచి కాపలా పెట్టారు. And the people said, అందరూ అన్నారు, he cannot come out. ఇక రాలేడు ఈయన బయటికి అన్నారు. He cannot come out. ఇక బయటికి రాలేడు అన్నారు. He cannot come out. ఆయన బయటికి రాలేడు. He was totally shattered. పూర్తిగా నల్లగొట్టబడ్డాడు. Head to toe totally bound. తల నుండి కాలు వరకు బంధింపబడ్డాడు. He was totally broken and totally bound. పూర్ణంగా నల్లగొట్టబడి గాయపరచబడి సంపూర్ణంగా బంధింపబడినాడు. They laid the big stone. సమాధికి ఎదురుగా పెద్ద రాయిని దొర్లించారు. Big seals are there. పెద్ద పెద్ద ముద్రలను వేశారు. And the great commandos are guarding that tomb. మంచి మంచి సైనికులు ఆ సమాధికి కాపలా ఉంటా ఉన్నారు. Many problems. ఎన్నో సమస్యలు, Problems one after another. ఒకటి వెంబడి ఒకటి వెనువెంటనే సమస్యలు. Broken and shattered. నల్లగొట్టబడినటువంటి శరీరం Totally bound. పరిపూర్ణంగా బంధింపబడినాడు. Big stone laid ahead of at the entrance. సమాధి యొక్క ద్వారం ఎదుట పెద్ద రాయి దొర్లింపబడింది. There was full of seals. ఎన్నో ముద్రలు వేయబడ్డాయి. It's a special commandos to stop him. ప్రత్యేకమైన సైనికులు ఆ సమాధికి కావలి వేస్తా ఉన్నారు. And the devil celebrated and said, ఇవన్నీ చూసిన సాతాను సంబరము చేసుకుంటూ అన్నాడు, he cannot come out. ఇక ఈయన బయటికి రాలేడు. People also said, మనుషులు కూడా అన్నారు, he cannot come out. ఆయన బయటికి రాలేడు. But I want to tell you, కానీ మీకు మాట tonight చెప్పాలనుకుంటున్నాను, are you in such a situation, my మీరు brothers కూడా and ఈ sisters? రాత్రి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారా ప్రియ సోదర సోదరులారా? Are you broken and shattered? మీరు గాయపరచబడి చెదిరిపోయి ఉన్నారా? Are you broken
broken and wounded outside and inside? బయట లోపల అంతటా కూడా మీరు గాయపరచబడి చెదిరిపోయి ఉన్నారా? Are you facing a stumbling stone? మీ ఎదుట ఒక పెద్ద అడ్డంగా ఉన్నటువంటి ఒక పెద్ద రాయిని మీరు చూస్తున్నారా? You are facing so many seals. ఎన్నో ముద్రలు మీకు వ్యతిరేకంగా వేయబడ్డాయా? You forbid by many soldiers. ఎంతో మంది సైనికులు మిమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారా? But tonight I want to tell you, ఈ రాత్రి మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. if there is a Friday, there will be resurrection Sunday. ఒక శుక్రవారం ఉన్నట్లయితే మీ జీవితాలలో పునరుద్ధానపు ఆదివారము కూడా కలగబోతా ఉన్నది. If there is a lamentation Friday, there will be a resurrection Sunday. విలపించేటువంటి ఒక శుక్రవారము మీ జీవితంలో ఉన్నట్లయితే ఆర్భాటము చేసుకోవడానికి పునరుద్ధానపు ఆదివారం కూడా ఉంటుంది. Touch two people and say, my Sunday is coming. ఇద్దరిని ముట్టి చెప్పండి, నా ఆదివారం వస్తుందని చెప్పండి. Oh, touch two people and say, my Sunday is coming. ఇద్దరిని ముట్టి చెప్పండి, అందరూ కూడా నా ఆదివారం వస్తుందని చెప్పండి. So even the brothers say, my Sunday is coming. సహోదరులందరూ కూడా చెప్పండి, ముట్టి నా ఆదివారం వస్తుందని చెప్పండి. My Sunday is coming. నా ఆదివారం వస్తోంది. My Sunday is coming. నా ఆదివారం వస్తోంది. What happened on the Sunday? ఆదివారం రోజు ఏం జరిగింది? Sunday early in the morning, ఆదివారం వేకువజామున the heavens opened. పరలోకము తెరవబడింది. The presence of God came down. దేవుని సన్నిధి దిగి వచ్చింది. And God's angels are coming down. దేవుని దూతలు దిగి వచ్చారు. And God's angel rolled away that stone. దేవదూతలు అడ్డుగా ఉన్నటువంటి ఆ బండను దొర్లించేసింది. God's angel rolled away that stone. దేవదూతలు అడ్డుగా ఉన్నటువంటి ఆ బండను And దొర్లించేసింది. God's angels are sitting on that stone. దేవుని దూత ఆ బండ మీద కూర్చుంది. Hey Devaduta, why are you sitting on that stone? దేవదూత, నీవు ఆ బండ మీద రాతి మీద ఎందుకు కూర్చున్నావు The Devaduta will say that rolled away stone cannot be come back. అని మనం అడిగితే ఆ దేవదూత ఏం చెప్తుందో తెలుసా? అడ్డు తొలగింపబడినటువంటి ఈ బండ, ఈ రాయి తిరిగి రావడానికి వీల్లేదని చెప్తోంది. Tonight the word is coming to you. ఈ రాత్రి దేవుని వాక్కు మీ ఎదుకు వస్తోంది. The rolled away problem cannot come back to you. తొలగింపబడినటువంటి ఆ సమస్య మీ ఎదుకు తిరిగి రానేరదు. The rolled away problem cannot come back again in Jesus' name. దొర్లింపబడినటువంటి ఆ సమస్య తిరిగి రావడానికి వీలు లేదు యేసు If you నామములో. are clapping, give a manji clap to మీరు Jesus. చప్పట్లు కొడితే మంచి చప్పట్లు కొట్టాలి యేసుకు. Manji chapatu kote. Hallelujah. The Bible says, బైబిల్ చెప్తోంది. oh Jesus, can you hear something over there? అక్కడ మీరు ఒక శబ్దం Can you వినగలుగుతున్నారా? hear something over there? మీకేమైనా వినిపిస్తోందా? Hey, somebody is coming out. ఎవరో బయటికి వస్తున్నారు. Somebody is coming out. ఒకరు బయటికి వస్తున్నారు. Yes, coming out. ఒకరు బయటికి వస్తున్నారు. As a shattered, broken lamb of God, he went into the grave. గాయపరచబడి నల్లగొట్టబడినటువంటి దేవుని గొర్రె పిల్ల వలె ఆయన లోపల పెట్టబడ్డాడు. But as the Lion of tribe of Judah, he came out of the grave. కానీ ఆ సమాధిలో నుండి బయటికి యూదా గోత్రపు సింహము వలె ఆయన బయటికి వస్తున్నాడు. With the song of lamentation, he went inside. విలాప గానముల చేత ఆయన సమాధి చేయబడ్డాడు. With the shout of victory, now he is coming out. కానీ ఇప్పుడు ఆయన జయోత్సాహముతో బయటికి వస్తున్నాడు. And he is saying, ఆయన చెబుతున్నాడు, hey, Hades, where is your sting? మరణమాని ముళ్ళు ఎక్కడ? Hey, death, where is your victory? మరణమాని విజయం ఎక్కడ? Jesus is coming out. యేసు బయటికి వస్తున్నాడు. Come on, Jesus is coming out. యేసు బయటికి వస్తున్నాడు. The people, those who are believing, lift your both hands and shout a heavenly hallelujah. యేసు బయటికి వస్తున్నాడన్న మాట నమ్మిన వారందరూ కూడా చేతులతో ఒక పరలోక సంబంధమైనటువంటి హల్లెలూయా చెప్పండి. Manji hallelujah. Jesus is coming out. యేసు బయటికి వస్తున్నాడు. And he came out. ఆయన బయటికి వచ్చాడు. Hey, I came all the way from Trivandrum, Kerala to tell you. మీ అందరికీ కూడా త్రివేంద్రం కేరళ ప్రాంతం నుండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక మాట చెప్పడానికి వచ్చాను. Not only he has come out from the grave. ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చాడని మాత్రమే కాదు. In the name of Jesus, not by might, not by power, but by the Spirit of God, you are also going to come out. యేసు నామములో శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలన ఆయన ఏ రీతిగా అయితే బయటికి వచ్చాడు, మీరు కూడా మీ సమస్యలన్నిటి నుండి బయటికి రాబోతా ఉన్నారు. You are also going to come out in Jesus' name. మీరు కూడా యేసు నామములో బయటికి రాబోతా ఉన్నారు. You are also coming out from your failures. మీ ఓటమిలో నుండి మీరు బయటికి రాబోతున్నారు. Tonight you are also going to come out from your curses. ఈ శాపాలలో నుండి మీరు ఈ రాత్రి బయటికి You రాబోతున్నారు. are also coming out from the bondages and the jails of the devil.
unbreakable. అపవాది యొక్క బంధకాలలో నుండి వారు మిమ్మల్ని బంధించినటువంటి చెరసాలలో నుండి మీరు బయటికి రాబోతున్నారు. Because my God is a jailbreaker. ఎందుకంటే నా దేవుడు చెరసాలను బ్రద్దలు కొట్టువాడై ఉన్నాడు. గట్టిగా మంచి. Yes, he is my God is a jailbreaker నా tonight. దేవుడు ఈ రాత్రి చెరసాలను బద్దలు కొట్టువాడిగా ఉంటా He ఉన్నాడు. is a jailbreaker. He is walking. చెరసాలను బద్దలు కొట్టువాడు ఈ మైదానంలో సంచరిస్తున్నాడు. Oh, he is coming out. He came out of the grave. ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చాడు. Tonight in Jesus' name. ఈ రాత్రి యేసు నామములో Also going to come out. మీరు కూడా బయటికి రాబోతున్నారు. Stand on your feet, అందరం everybody. లేచి నిలబడదాం. Let me continue the message. Stand on your feet. సందేశాన్ని కొనసాగిస్తాను కానీ మీరందరూ కూడా లేచి నిలబడండి. Continue the sandesham. Stand on your feet. త్వరగా దిగ్గున లేచి నిలబడాలి. సందేశం కొనసాగుతూనే ఉంటది. Every grandmother, grandfather, father, mother, brother, sister, everybody stand on your feet. ప్రతి అమ్మం బామ్మ తాత తల్లి తండ్రి సోదర సోదరి ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. Everybody quickly stand on your feet. ప్రతి ఒక్కరు త్వరగా నిలబడండి. Jailbreaker is touching you. చెరసాలను బ్రద్దలు కొట్టువాడు మిమ్మల్ని ముడుతున్నాడు. Bondages are breaking in Jesus' name. ప్రతి బంధకము యేసు నామములో విరిగిపోతుంది. Curses are breaking in Jesus' name. ప్రతి శాపము తొలగింపబడతా ఉన్నది. Bondages are breaking in Jesus' name. ప్రతి బంధకాలు తెంపివేయబడతా You ఉన్నాయి. are coming out with your problems. మీ సమస్యలోని మీరు బయటికి You వస్తున్నారు. are coming out of your tears. మీ కన్నిటిలోని మీరు బయటికి You are వస్తున్నారు. coming out of your samasya. మీ సమస్యలోని మీరు బయటికి వస్తున్నారు. Because Bible is not a locking book. ఎందుకంటే బైబిల్ గ్రంథము మనల్ని బంధించేటువంటి గ్రంథము కాదు. Look at me. Bible is not a locking book. చూడండి నన్ను చూడండి అందరూ కూడా గమనించి వినండి దయచేసి. బైబిల్ మనలను బంధించే గ్రంథము Bible కాదు. is not a locking book. It's an unlocking book tonight. బైబిల్ మనలను బంధించే గ్రంథము కాదు, అది మనకు విడుదల స్వేచ్ఛను కలిగించేటువంటి గ్రంథమై ఉన్నది. Many people came out of something from the Bible. That is what the message of Bible. బైబిల్ యొక్క సందేశము సువార్త ఏంటో తెలుసా? అనేకులు వారి బంధకాలలో నుండి వారి యొక్క కట్లలో నుండి బయటికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తోంది. Oh, the Bible says బైబిల్ చెప్తోంది Noah came out of ark. నోవా ఆ ఓడలో నుండి బయటికి వచ్చాడు. Oh, Abraham came out of Mesopotamia. అబ్రహాము మెసొపొతామియా నుండి బయటికి వచ్చాడు. Moses came out of the Nile River. మోషే ఆ నైలు నదిలో నుండి బయటికి వచ్చాడు. Egypt came out of Moses came out of Egypt. మోషే ఐగుప్తులో నుండి బయటికి వచ్చాడు. Joseph came out of jail. యోసేపు చెరసాలలో నుండి బయటికి వచ్చాడు. Elisha came out of Jordan. ఎలీషా యోర్దాను నుండి బయటికి వచ్చాడు. All happy people wave your hands and say hallelujah. సంతోషంగా ఉన్న వారందరూ కూడా అల్లాడిస్తూ చెప్పండి హల్లెలూయా. Daniel came out of lion's den. దానియేలు సింహపు బోన్లో నుండి బయటికి వచ్చాడు. Peter came out of jail. పేతురు చెరసాలలో నుండి బయటికి వచ్చాడు. Paul came out of shipwreck. పౌలు ఓడ బద్దలైనటువంటి స్థితిలో నుండి బయటపడ్డాడు. John the beloved came out of island of Patmos. యోహాను పద్మాసు ద్వీపంలో నుండి బయటికి వచ్చాడు. But more than Moses, మోషే కంటే ఎక్కువగా, more than Israelites, ఇశ్రాయేలుల కంటే గొప్పగా, more than Daniel, దానియేలు కంటే గొప్పగా, more than Abraham, అబ్రహాము కంటే more ఘనముగా, than Peter and Paul, పేతురు పౌలుల కంటే ఘనముగా Lord Jesus came out of the grave. ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. Jesus came out of the grave. యేసు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. I visited that place many times. నేను ఆ సమాధి ప్రాంతాన్ని అనేక పర్యాయాలు దర్శించాను. There is no teeth or hair or bones or remains. ఆ సమాధిలో పళ్ళు గాని వెంట్రుకలు గాని లేకపోతే ఏ శేషములు కూడా లేవు. అక్కడ There is only a writing over there. అక్కడ ఒక చేతి వ్రాత మాత్రమే ఉన్నది. The writing says, ఆ రాత ఏం చెప్తుందో తెలుసా? here he has risen from the dead. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని అక్కడ తెలియబడతా ఉన్నది. He has risen from the dead. ఆయన మృతులలో నుండి లేచాడు. All the people give a mighty clap to Jesus. అందరూ గంభీరంగా చప్పట్లు కొడదాం యేసుకు. Tonight, ఈ రాత్రి it is your turn. ఇది మీ వంతు, This is your turn and your time. ఇది మీ వంతు, ఇది మీ సమయం. Your time and your turn. మీ సమయం వచ్చింది. ఇది ఈ రాత్రి మీ వంతు వచ్చింది. You are going to come out of your pain and problems. మీ సమస్యలు మీ బాధలలో నుండి మీరు బయటికి రాబోతున్నారు. How many of you are raising your hands and saying that yes Lord I want to come out? మీలో ఎంతమంది చేతులెత్తి అవునయ్యా ప్రభువా నేను బయటికి రావాలని ఇష్టపడతా ఉన్నాను అన్నవారు ఎంతమంది? How many of you are saying that yes Lord let me come out of my samasya? అవును ప్రభువా నన్ను నా సమస్యల నుండి బయటికి తీసుకొని రా ప్రభువా అని చెప్పేవారు ఎంతమంది? Let me come out of my lamentation and my shattering situation. చెదిరిపోయినటువంటి నా స్థితిలో నుండి విలపించేటువంటి నా జీవన విధానములో నుండి బయటికి నేను రావాలనుకుంటున్నానయ్యా అని చెప్పేవారు ఎంతమంది? All the people those who lift up your hands don't stuck up there, come to the front right now. ఈ ఆశను వ్యక్తపరుస్తూ చేతులెత్తిన మీరందరూ కూడా మీ స్థలంలో ఉండక